ఒక పెద్ద సమస్య కాబోతుంది ప్రజలకు. దీని మీద వాళ్ళు అని కాదు కానీ ఆందోళనలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. సరే, ఒక పక్క ఈ అంశం ఇలా నడుస్తుంటే మరొక వైపు అమరావతి షరతులు, దాన్ని ఎలా చూడాలి? చాలా అదండి. ఇప్పుడు అమరావతి మళ్ళీ కట్టడానికి మేము మొదలు పెడతా ఉన్నారు, అది చాలా మంచిది, మధ్యలో ఆగిపోయింది ఇదంతా. కానీ దానికోసం కేంద్రం నిధులేమి ఇవ్వలేదు. వాళ్ళ కేంద్రంలో ఎన్డీఏ ఉన్నప్పటికీ కూడా చివరికి చేస్తుంది ఏంటి, ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెస్తున్నారు. అప్పు తెస్తుంటే ప్రపంచ బ్యాంకు విపరీతమైన షరతులు. ఎంత షరతులు అంటే ఇదిగోండి మీకు చూపిస్తాను. అమరావతిపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆఖరికి ప్రధానమంత్రి మోదీ చేస్తే కూడా ఇబ్బంది లేదు. ప్రపంచ బ్యాంకు మేము చెప్పిన కన్సల్టెన్సీలను పెట్టుకోవాలి. ఆ కన్సల్టెన్సీల కంటే వాటికి ఫీజుతో వస్తారు, వాళ్ళు ఊరికి రారు. మేము డబ్బులు కిస్తీలు అంటారు కదా, ఇదిగో ఈ పనులు చేస్తామని వాళ్ళకి ముందుగా రిపోర్ట్ సమర్పించాలి. దాని మీద వాళ్ళు ఆ డబ్బులు పాక్షికంగా విడుదల చేస్తారు. ఆ పనులు పూర్తి అయినట్టు వాళ్ళకి మళ్ళీ రిపోర్ట్ సమర్పించాలి. సమర్పించిన తర్వాత వాళ్ళు రెండో కిస్తీ విడుదల చేస్తారు. అలా మీరు సమర్పించకపోతే రెండో కిస్తీలో ఈ డబ్బులు కట్ చేస్తారు. తర్వాత ఇవన్నీ చేయటం కోసం ఈ డబ్బులు ఎలా వస్తాయో దానికి సంబంధించి మీరు యూజర్ ఛార్జీలు, టోల్స్ ఇలాంటివన్నీ పెట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మాకు కట్టాలి ఎప్పటికప్పుడు. ఆ విధానాలు మారినట్టు కుదరదు. అంటే ఇప్పుడు అమరావతి ఇలా ఇంతకుముందు సింగపూర్ అనేది ఎక్కువ ఉండేది, ఇప్పుడు సింగపూర్ లేకుండా పోయింది. సింగపూర్ అనుకుంటే అంతకంటే చాలా ఎక్కువగా సింగపూర్ లాంటి ప్రపంచ బ్యాంకు ఇంత అధీనంలో ఉంటే ఎలా కుదురుతుంది? దీనికోసం వాళ్ళు సెక్షన్ 4లో వరుసగా పెట్టారు. డిఎల్ఆర్ అంటే ఏంటి తెలుసా? డిస్బర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ అంట. డిస్బర్స్మెంట్ లింక్డ్ రిజల్ట్స్ వాళ్ళకి చూపిస్తే కానీ అది కుదరదని. అంటే ప్రజలు అమరావతి కట్టాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ ఇంతగా ప్రపంచ బ్యాంకు షరతులు వాటి ప్రకారం ఇదంతా చేస్తే ఎక్కడి కుదురుతుంది అనేది చాలా ఫోర్త్ పార్ట్ B1లో ఉన్నటువంటి విషయాలు. నిధులు డ్రా చేసుకున్న తర్వాత చెప్పిన నిబంధనల అమలు సంతృప్తికరంగా లేకపోతే బ్యాంక్ ఇచ్చిన క్లోజింగ్ సమయంలోనే అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని సెక్షన్ 4 పార్ట్ B20 చెప్తూ ఉంది. బ్యాంకు రుణగ్రహీతకు నోటీస్ ఇస్తుందంటే వెంటనే నేను చెప్పినట్టుగా మీరు చెయ్యలేదని. అమరావతిని 2 దశల్లో అమలు చేయనుండగా మొదటి దశలో 30,644 కోట్లు ఖర్చు చేస్తారు. అందులో వీళ్ళు ఇస్తుంది 1,500 కోట్లు. కాబట్టి ఈ విధంగా చూస్తే కనుక ప్రపంచ బ్యాంకు దీనికోసం ప్రత్యేకించి ఒక అకౌంట్ పెట్టింది. దానికి ఇదిగోండి ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ దీని పేరు. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ కాంప్లెక్స్లో పరిధిలో భవనాలు కట్టాలి. 1, 2, 3 జోన్లు 5B, 5D, 6th జోన్స్లో ఫలితాలు సాధించాలి అని. సాధించడము కట్టడం ఇదంతా ఓకే, కానీ ప్రపంచ బ్యాంక్ చెప్పుకున్న కన్సల్టెన్సీలనే పెట్టుకొని వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఈ ఛార్జీలన్నీ వేసి అవి మళ్ళీ సకాలంలో వాళ్ళకి చెప్తే స్థానిక ప్రజలు, స్థానిక రైతులు లేకపోతే మన ప్రయోజనాలు, దానివల్ల మనకు మేలు కలగాలనుకుంటున్నాం కదా. ప్రపంచ బ్యాంక్ ఉచ్చు ఇంతగా ఉండడం మంచిది కాదనే అభిప్రాయం అన్ని చోట్ల కూడా వస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తీసుకొచ్చిన రుణం కంటే కూడా ఈ రుణం యొక్క షరతులు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. వీటన్నిటికీ కేంద్రం ఆమోదం కూడా ఉండాలి, కేంద్రం కూడా పాత్ర వహించాలి. కాబట్టి ఇది చాలా వలయం, ఒక షరతుల వలయంలో అమరావతి ఉండబోతుంది. దీని గురించి మాట్లాడితే కొంతమంది మిత్రులకేమో అప్పిచ్చిన వాడు షరతు కూడా, అప్పిచ్చినవాడు షరతులు పెట్టడా అంటే అది నిజమే, కానీ దాని అర్థము నా ఇంట్లో రోజు నేను ఏం వండుకుంటానో నీకు చూపిస్తానని ఎక్కడ అప్పు తెచ్చుకునేటప్పుడు ఎంత దీనస్థితిలో ఉన్నా మనం చెప్పం కదా. అప్పంటూ తీసుకున్న తర్వాత మనం చేస్తాము, తీర్చకపోతే వాటి చర్యలు వాడు తీసుకోవచ్చు. కాబట్టి దీని మీద కొంత పునరాలోచన జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇంకా దీని మీద అమరావతి గురించి ఏం మాట్లాడినా, బాగా రావాలని మాట్లాడినా దాని మీద విరుచుకుపడే ఒక లక్షణం ఉంది. అదే అంత మంచిది కదా. సార్ మీరు చూస్తుంటారు కదా, ఈ మధ్య ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. అమరావతి మీదే మీరు మొత్తం ఫోకస్ పెడితే మళ్ళీ ఇంతకుముందు ఉన్న సమస్య వస్తుంది, ప్రాంతీయ అసమానతలు, సమతుల్యత సమస్య వస్తుంది. కాబట్టి విభజిత రాష్ట్రంగా జాగ్రత్త పడాలి అని ఒక మాట ఎవరైనా చెప్పే మాట ఇది. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు 2014-15లో అమరావతి ఆ జాబితా ప్రకటించినప్పుడే ప్రతి జిల్లాలో ఏమేం చేస్తానో ఒక పెద్ద జాబితా ప్రకటించాడు. అది బయటికి రాలేదు, కానీ
అందరినీ దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెప్పిన మాట. ఇప్పుడు దాన్ని చెప్తే ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మాజీ ఈఎస్ శర్మ మీ విశాఖపట్నం, ఆయన కూడా ఆయనకు వేరే మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఆయనకి ఏం స్వార్థం ఉంటుంది, ఆయన కూడా ఒకే చోట పెట్టకూడదు, కొంత జాగ్రత్త పడండి అని చెప్పాడు. వీళ్ళిద్దరి మీద విరుచుకుపడి దాడి చేస్తున్నారండి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏమయ్యారు, జగన్ ఉన్నప్పుడు ఏమయ్యారు, వీళ్ళందరికీ రికార్డ్ ఏమైనా ఉందండి, నాకు అర్థం కాదు. ప్రతి వాళ్ళను జగన్ ఉన్నప్పుడు ఏం అప్పుడు కూడా ఇదే చెప్పామండి, అప్పుడు కూడా ఇదే విమర్శ చేస్తారు, అంతకుముందు కూడా చేస్తారు, రేపు కూడా చేస్తారు. అసలు భిన్నంగా మాట్లాడితే ఎవరైనా కానీ ఇప్పుడు భిన్నంగా మాట్లాడితే కొంచెము వెంటనే వాళ్ళు ఏదో జగన్ ఉన్నప్పుడు ఏం చేశారు, జగన్ ఉన్నప్పుడు కూడా ట్రూఅప్ ఛార్జీలు తప్పనే చెప్పారు. అవును, వామపక్షాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ జగన్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేయలేదండి. జగన్ ఉన్నప్పుడు చుట్టుముట్టడాలు ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడాలు జరగలేదండి. ఇంగ్లీష్ మీడియము మొత్తం కాదు తెలుగు మీడియం కూడా ఉండాలని చేయలేదండి. అంటే జగన్ ఉన్నప్పుడు అంతా నిద్రపోయి ఒక్క తెలుగుదేశం వాళ్ళు చేసిన దానివల్లే ఆయన ఓడిపోయారు అనుకుంటే చాలా పొరపాటు అది. కాబట్టి ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటే ఎవరి నాయకులు వాళ్ళకు ఉంటారు. మీ రెండు పార్టీలు కాకుండా వేరే పార్టీలు, ఆలోచన పరులు, అవసరాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగస్తులు ఆ విషయాలు ఆలోచించకుండా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఒక ముద్ర వేయటము, దానివల్ల అది ఏమీ ప్రజాస్వామికమైనటువంటి పద్ధతి కాదు. రెండోది అమరావతికి సంబంధించి నేను అప్పుడు కూడా నా మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అమరావతి బాగా అభివృద్ధి చెందాలి, కానీ అదే సమయంలో ఇప్పుడు నేను మొన్న కర్నూలు వెళ్ళాను ఉదాహరణకు, జగన్నాథ గట్టు మీద ఇవన్నీ పెడతామని అప్పుడు వైసీపీ వాళ్ళు హడౌట్ చేశారు. అక్కడ సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిస్టేజియస్, అంటే ప్రతిభావంతులు చేస్తారు మొత్తం వీళ్ళందరూ. ఆ కాలేజీ కట్టడానికి అక్కడ మొదలు పెట్టారండి, దాన్ని ఆపేశారు. ఇప్పుడు విశాఖపట్నంలో కొన్ని ఆపేశారు. ఉదాహరణకు కట్టిన రిషికొండ సంగతి 6 నెలలైంది, ఇంతవరకు ఏం తేల్చలేదు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు మారినప్పుడంతా రాజధానులు లేదా రాష్ట్ర విధానాలు తలకిందులు అయిపోతుంటే మామూలు వాళ్ళు ఏం చేస్తారు, కాదండి అన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్తారు. అది జరగాలి కదా ఇక్కడ. సో అమరావతి ప్రపంచ బ్యాంకు పంజరంలో చిక్కుకోకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. అది అర్థం కావచ్చు కాకపోవచ్చు, కానీ ఎవరైనా కావాలంటే నెట్లోకి వెళ్ళి కొడితే తెలుస్తుంది ఎన్ని షరతులు పెట్టారు అన్న అంశం. సింగపూర్ వాళ్ళు అప్పుడు వాళ్ళు కొంత భూమి ఇస్తే వాళ్ళు ఏదో చేసి పెడతారన్నా జరగలేదు. ఎవరి వాళ్ళ జరగలేదు. 2018 వరకు 19 వరకు ఎవరు లేరు కదా, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ విమర్శకుల మీద దాడి చేయడము, వాళ్ళ మీద ఏదో ఉక్రోషం వల్ల ఉపయోగం లేదు. ఇదొక ఫ్యాక్ట్. ఇప్పుడు 2047 విజన్ అని చంద్రబాబు గారు ఒకటి విడుదల చేశారు ఉదాహరణకు. సార్ ఆయన ఇప్పటికి ఎన్ని విజన్లు విడుదల చేశారో మీకు తెలుసా? విజన్ 2020 గురించి ఇప్పటికీ చెప్తుంటారు ఆయన. విజన్ 2020 వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్ ట్వైస్. 2004లో 2009లో కూడా విజన్ 2020ని ప్రజలు ఆమోదించలేదు కదా, అయినా మీరు ఇప్పటికీ చెప్తున్నారు దాన్ని. ఇంకొకటి ఇది ఎప్పుడు 357 పేజీలు, అది గొప్ప అని ఎక్కడుంది అది? ఇప్పుడు 2014లో కూడా మళ్ళీ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 అని అప్పుడు ఒక విజన్ ఇచ్చాడు. ఇది 2014లో గెలిచినప్పుడు కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 అన్నారు. ఏమైంది ఆ విజన్? అమరావతి విజన్ ఏమైంది? ఇప్పుడు ఏమైంది? కాబట్టి అంటే విజన్ ఉండడంలో తప్పలేదు కదా సార్, ప్రజలు అమలుకి ఏమైంది అన్న దాని రిజల్ట్ మీరు చెప్పాలి కదా. 2029 విజన్ తప్పు ఒప్పు సమస్య కాదు, అమలు కానీ ఎందుకు ఊరికే భ్రమలు అయితే పెట్టకూడదు కదా. 2020 విజన్ అన్నారు, దట్ వాజ్ రిజెక్టెడ్, అది కరెక్ట్ కదా, అమలు కాదని అయిపోయింది. 2029 విజన్ గురించి మీరు ఇప్పుడు జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఒకటి ఇది అని చెప్పారు, అది జరగలేదు కదా. అంటే 2019లో కూడా వాళ్ళు గెలిస్తే మీరు గెలవకపోతే అది చెప్పాలి కదండి. అది 2007 మళ్ళీ కొత్త విజన్, మళ్ళీ ఎల్లుండి కొత్త విజన్, గతంలో ఇది ఇంతవరకు చేస్తేనే జరగలేదని చెప్పాలి కదా. చెప్పాలి వద్దా మీరు చెప్పండి. ఉండడంలో తప్పులేదు కదా, ఆ కళల కంటే తప్పు ఏం తప్పు కాదు. కళల్లో బతికితే తప్పు, కళలు కంటే తప్పు కాదు, కళల్లో బతికితే బతకమంటే తప్పు. విజన్ 2047 ఇప్పుడు ఎక్కడ అందుబాటులో ఉంది? 2024 వరకు జరిగినవే చక్కదిద్దాలని మీరు చెప్తుండ్రి, నాశనం అయిపోయిందని చెప్తుండ్రి. అంటే అంతతో రేపు ఇంకెవడో వచ్చి నాశనం చేస్తే అప్పుడు దానికి ఏంటి పరిష్కారం? అంటే వచ్చేసారి మీరే గ్యారంటీ గెలుస్తారని మీ దగ్గర ఉందా? అంటే వీటికి ఉన్న విలువ ఎంత? ఈ ప్రశ్న రాదా? మీరు చెప్పండి నాకు, ఈ ప్రశ్న వస్తుందా రాదా?
ఉంటే తప్పు కాదు కదా అని మీరు అడుగుతున్నారు. వాటికి జవాబుదారీతనం వహించాలా వద్దా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. జవాబుదారీతనం వహించట్లేదనా? వహించారా? ఇందులో చెప్పారా 2020 విజన్ ఏమైందో చెప్పారా? అలాగే ప్రపంచ రాజధాని అది ఇది అన్నదానికి ఎందుకు కాలేదో చెప్పారా? తర్వాత జగన్ వస్తాడు, రేపు ఇంకో గగన్ వస్తాడండి. జగన్ కాకపోతే వాళ్ళు వస్తే మారిపోతే ఇంక దాన్ని విజన్ అంటారు ఎందుకండి? ఇప్పుడు పంచవర్ష ప్రణాళికలో ఇంకొకటే మనం రూపొందించుకుంటాము అంటే ఇది ఇలా అయితే ఇలా చేస్తాము, ఇలా అయితే ఇలా చేస్తాము అని ఆల్టర్నేటివ్స్, ప్లాన్ 1, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉండాలని కనీసం కదా. ఇది ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి లేదు కాబట్టే కదా ఈ పరిస్థితిలో ఉన్నాము. 90% జగన్ కారణం అనుకుందామని ఉన్నాడు కాబట్టి, మిగిలిన 10% ఎవరు? నేను అడుగుతున్నానండి. 2019 వరకు ఇవి కనీసంగా మనం ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పుడైనా సరే 2020 విజన్ ఏమైంది? మెకెన్సీ తెచ్చిన ఆ తర్వాత కాలంలో మీరు రాష్ట్ర విభజన తర్వాత చెప్పిన విజన్ ఏమైంది? అమరావతి అంటే జగన్ మార్చాడు ఒప్పుకుందాం, కానీ అమరావతితో పాటు మీరు జిల్లాల వారీగా ప్రకటించిన ప్రణాళిక రేపు కావాలంటే మీకు చూపిస్తా. జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఏ ఏ క్లస్టర్స్ వస్తాయో, ఏ ఏ హబ్బులు వస్తాయో ఇవన్నీ మనం ప్రకటించాం. ఏమైంది? అలాగే జగన్ గారు ప్రకటించినవి ఏమైనాయి? నేను ఒక చంద్రబాబును కానీ జగన్ మోడీని ఎవరు నేను కాదు. ఇప్పుడు మనం మన్మోహన్ సింగ్ గురించి కూడా చర్చించవచ్చు, ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే విజన్ ఉండటం, రీజన్ కూడా ఉండాలి, దానికి జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా ఉండాలి, కంటిన్యూటీ కూడా ఉండాలి. ఒకవైపు డెమోక్రసీ ఏమో కంటిన్యూటీ, ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ పాలన అనేది నిరంతర ప్రక్రియ అంటాం మనం. ఎప్పటి విజన్లో అప్పుడు ప్రకటిస్తుంటే ఉపయోగం ఏంటండి? నేను మీకు కావాలంటే ఆ స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ విజన్ ఉండడాన్ని ఎవరు తప్పుపట్టారు. మీరు అడిగారు కాబట్టి ఒక సైద్ధాంతిక సమస్య చెప్తున్నాను. పంచవర్ష ప్రణాళికలు ఎందుకు రద్దు చేశారు? జవహర్లాల్ నెహ్రూ హయాంలో పంచవర్ష ప్రణాళికలు 5 ఏళ్లకు ఒకసారి మనం 5 ఏళ్ల ప్రణాళికలే తీసేశారు. మోడీ గారు ఎన్డీఏ, చంద్రబాబు గారు కూడా ఎన్డీఏ కదా. అలాగే ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఎత్తిపడేశారు. నీతి ఆయోగ్ కానీ వాళ్ళు ఏదో ఒకటి పంపిస్తారు, దానికి మనం పెట్టాలి. కాబట్టి విజన్ల గురించి మాట్లాడే ముందు ప్లానింగ్ అనే దాన్ని మనం ఎందుకు ప్లానింగ్ ప్రక్రియను తీసేసాం? కార్పొరేట్ గోల్స్ లాగా గోల్స్ ప్రకటించడం, టార్గెట్స్ ప్రకటించడం తప్ప అందరినీ భాగస్వాములుగా చేసే ఒక ఐచ్ఛికంగా అందరినీ కలుపుకొని ఒక దీర్ఘకాలంగా ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడుంది ఇది? సో మీరు అడిగిన దానికి నాకు ఖచ్చితమైన జవాబు ఇది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ విజన్ తప్ప ఇది డెమోక్రటిక్ స్టైల్ ఆఫ్ ప్లానింగ్ కాదు. ప్లానింగ్ను వదిలేశారు. ప్లానింగ్లో ఏమంటారు? ప్లానింగ్లో ఉదాహరణకు ఇదిగో విశాఖ రేవును డెవలప్ చేయాలి, పోర్టునని మీరు ప్లానింగ్ పంచవర్ష ప్రణాళిక అనుకోండి. రేపు అక్కడ అదానికి ఇవ్వాలంటే మీది కుదరదు కదా. కాబట్టి కార్పొరేట్ డీల్స్ ఆధారంగా నడవటం కోసం వీటికి జనరల్ విజన్సే ఉంటాయి కానీ పాలసీ గోల్స్ ఏమీ లేవు దీనికి. అందువల్ల ఇది చంద్రబాబు గురించే కాదు, ఇది ఓవరాల్ ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి మోడల్. అది పోనీ మీ మోడల్ మీరు అనుసరిస్తున్నప్పుడు దాని మీద విమర్శలు వస్తాయి కదా. ఆ విమర్శించిన ప్రతి వాడి మీద ఒక స్టాంప్ వేస్తే ఏమవుతుంది? ఇంకోటి ఇందులో ఆంధ్ర, తెలంగాణ. సార్ నేను ఒక తమాషా చెప్తా. ఇప్పుడు హరగోపాల్ గురించి చెప్పా ఉదాహరణకు. చంద్రబాబు నాయుడు హరగోపాల్ గారి స్క్రీన్ చేసి చెప్పాడండి, చూడండి జగన్ ప్రభుత్వం మీద ఆయన ఎలాంటి విమర్శలు చేస్తున్నారు అని. అలాగే విశాఖ ఉక్కు మీద నేను ఆయన ప్రైవేటైజేషన్ వచ్చినప్పుడు పెడితే దాన్ని ఒక ఛానల్లో ప్రత్యేకించి వేసి మరీ నన్ను పిలిచి మరీ చర్చ పెట్టారు. అందువల్ల వాళ్ళు ఉన్నప్పుడు విమర్శ చేస్తే రైటు, మేము ఉన్నప్పుడు మటుకు మీరు ప్రశంసలు మాత్రమే చేయాలంటే ఎలా కుదురుతుంది సార్? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సరే ఏంటి పేరుని గొడవల్లో ముగిసిన మన్మోహన్ సింగ్